హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. అధిక రక్తపోటుతో నేడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధిక రక్తపోటు కారణంగా చాలా మంది గుండెపోటు, పక్షవాతం వంటి అనేక సమస్యలతో బాధపడుతుంటారు. ఒత్తిడి, అధిక ఉప్పు వినియోగం, ఉభయకాయం, ధూమపానం మరియు మద్యపానం రక్తపోటును పెంచుతాయి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారు ఆహారం నుండి దూరంగా ఉండవలసిన కొన్ని ఆహారాలేంటో తెలుసుకుందాం. వైట్ రైస్. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే వైట్ రైస్ ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది మరియు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బరువు తగ్గడానికి తెల్ల బియ్యం వినియోగాన్ని తగ్గించండి. పాస్తా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు అధిక రక్తపోటు కూడా వస్తుంది. కాబట్టి మీ ఆహారంలో పాస్తాను నివారించండి. చక్కెర ఆహారాలు మరియు చక్కెర పానీయాలను పరిమితం చేయడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉప్పు. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తినకూడదు. మీ ఉప్పును రోజుకు 6 గ్రాముల కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త వహించండి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు. ప్రాసెస్ చేసిన మాంసం, మటన్ మరియు గొడ్డు మాంసం వంటి ఎర్ర మాంసం, వేయించిన ఆహారాలు మొదలైన వాటికి దూరంగా ఉండండి. జంక్ ఫుడ్ మానేయడం కూడా రక్తపోటు నియంత్రణకు మంచిది. నిశ్చల జీవశైలి, పెరిగిన వయసు, ఒత్తిడి, కుటుంబ చరిత్ర, సిగరెట్లు, ధూమపానం, అధిక బరువు, అధిక ఉప్పు ఆహారం మొదలైన అనేక అంశాలు మీకు రక్తపోటు ప్రమాదాన్ని కలిగించే అనేక అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని వ్యాధులు మధుమేహం వంటి అధిక రక్తపోటుకు కూడా దారితీయవచ్చు. కాబట్టి లైఫ్ స్టైల్ను సరిచేయడం ముఖ్యం. మీ జీవనశైలి సక్రమంగా ఉంటే ఇలాంటి వ్యాధులు దరిచేరవు. ఇవి ఈనాటి హెల్త్ టిప్స్. మరో హెల్త్ టిప్స్లో మళ్ళీ కలుద్దాం.